Good morning, students. Today we will discuss a new chapter called Electric Charges and Fields. Electric Charges and Fields. The weightage of this lesson is 2 plus 4, that is 6 marks. One 2 marks question and one 4 marks question you will get in the Board of Intermediate Exam, IPE board. So, before going to discuss in detail, we should know first what is charge. Charge. Electric charge. What is electric charge? Electric charge. What is electric charge? So, it is the property of matter. Matter ante solid, liquid or gas. It's a property of matter due to which other matters experiences force of attraction or repulsion. అంటే ఇది ఒక మ్యాటర్ యొక్క ప్రాపర్టీ. మ్యాటర్ అంటే ఒక వస్తువు యొక్క ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ అట అంటే దానివల్ల వేరే వస్తువులు అట్రాక్షన్ అంటే ఆకర్షించబడడం కానీ, రిపల్షన్ అంటే వికర్షించబడడం కానీ దాన్ని ఏమంటాం? ఎలక్ట్రిక్ చార్జ్ అంటాము. ఎలక్ట్రిక్ చార్జ్ ఇస్ అ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ డ్యూ టు విచ్ other matters experience అంటే ఫీల్ అవ్వడం, experiences force of attraction or force of repulsion when they place near to them. దగ్గర పెట్టినప్పుడు వచ్చేది. ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. ఎగ్జాంపుల్స్. సో వెన్ యూ టేక్ ఆఫ్ సింథటిక్ క్లాత్స్, మనం సింథటిక్ క్లాత్ ని విడిస్తున్నాము, విడిచేస్తున్నాం, అలాంటప్పుడు పట 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 స్పార్క్లింగ్ సౌండ్ వస్తుంది. స్పార్క్లింగ్ సౌండ్ వెన్ యూ టేక్ ఆఫ్ synthetic shirt or synthetic whatever it is, if you take off that, you may hear sparkle sound, tap 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 sound. So, and second one is the lightning in the sky. When the raining is going on, you can see the lightning, ante light వస్తుంది. So that is due to electric charge discharge. ఎలక్ట్రిక్ చార్జ్ ఒక క్లౌడ్ నుంచి ఒక క్లౌడ్ కి ఎలక్ట్రిక్ చార్జ్ అనేది మూవ్ అయినప్పుడు, జంప్ అయినప్పుడు ఆ లైటింగ్ వస్తుంది. అది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్. సో ఎలక్ట్రిక్ చార్జ్ కెన్ బి మెజర్డ్ ఇన్ కూలుమ్స్. ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ కూలుమ్స్. కూలుమ్స్ అనేది దాని యొక్క యూనిట్. ఈ ఎలక్ట్రిక్ చార్జ్ ని కూలుమ్స్ లో మెజర్ చేస్తారు. 1 కూలుమ్. సో దట్ ఈస్ కూలుమ్. ఓకే. సో వీ హ్యావ్ మెయిన్లీ two types of charges. Two types of charges. One is, of course, positive charge. Second one is negative charge. Second one is negative charge. Positive charge and negative charge. If both they combine, you will get neutral, 0. Positive, negative, if they combine, what do you get? 0. So మనకి రెండు రకాల చార్జెస్ ఉంటాయి. అవి పాజిటివ్ చార్జ్ అండ్ నెగటివ్ చార్జ్. సో దిస్ ఇస్ పాజిటివ్ అండ్ దిస్ ఇస్ నెగటివ్. సో లైక్ చార్జెస్ అంటే సేమ్ చార్జెస్ రిపల్ ఈచ్ అదర్. అంటే ఎలా? ప్లస్ కానీ ఆర్ మైనస్ కానీ ద రిపల్ ఈచ్ అదర్ అంటే వికర్షించబడతాయి, రిపల్ చేయబడతాయి. అన్లైక్ చార్జెస్ అంటే డిఫరెంట్ చార్జెస్ అట్రాక్ట్స్ అంటే ప్లస్ మైనస్ కానీ ఆర్ మైనస్ ప్లస్ కానీ అవి ఏం చేస్తాయి? అట్రాక్ట్ చేస్తాయి. సో చార్జ్ అంటే ఏంది? చార్జ్ అనేది మ్యాటర్, ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ డ్యూ టు విచ్ అదర్ మ్యాటర్స్ ఎక్స్పీరియన్సెస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. ఎగ్జాంపుల్ ఇస్, సో ద స్పార్క్లింగ్ సౌండ్ when you take off synthetic cloths విడిచినప్పుడు ఆ స్పార్క్లింగ్ సౌండ్ కానీ, ఆ సింథటిక్ బ్లాంకెట్ కప్పుకున్నప్పుడు కానీ, నైట్ ఇట్లా అన్నప్పుడు లైక్
మామూలుగా జస్ట్ ఇలా ఇలా టచ్ చేస్తే యు మే సీ అ స్పార్కిల్ సౌండ్, స్పార్కిల్ లైట్ ఇన్ ద డార్క్. సో అండ్ lightning in the sky when the raining. So examples are for that. So it is measured in coulombs. Coulombs లో మెజర్ చేస్తారు. So there are how many charges? Two types of charges. One is positive charge, second one is negative charge. So like charges, that is same charges repel each other. అవి ఏమైతే ఒక నుంచి దూరంగా వెళ్ళిపోతాయి, రిపెల్ అవుతాయి. అది ప్లస్ ప్లస్ కావచ్చు, మైనస్ మైనస్ కావచ్చు. అన్లైక్ చార్జెస్ ఆర్ డిఫరెంట్ చార్జెస్ అట్రాక్ట్స్, అంటే ప్లస్ మైనస్ గానీ అట్రాక్ట్ అవుతాయి, ఆర్ మైనస్ ప్లస్ గానీ దగ్గరికి వస్తాయి, అట్రాక్ట్ అవుతాయి. రైట్. So there are mainly three methods to produce a charge in a neutral body. ఒక న్యూట్రల్ బాడీలో అంటే చార్జ్ లేని బాడీలో చార్జ్ ని డెవలప్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. 3 మెథడ్స్ టు డెవలప్ చార్జ్. First one is by friction, by conduction, by induction. సో ఒక న్యూట్రల్ బాడీ మీద చార్జ్ ఉండదు. న్యూట్రల్ బాడీ మీద చార్జ్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఇన్ దట్ న్యూట్రల్ బాడీ సేమ్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్, same amount of negative charges will be there. It is a neutral body. So how you are saying it is a neutral body? Neutral body ఎలా చెప్తున్నావు? ఈ బాడీలో ఎన్ని పాజిటివ్ చార్జెస్ ఉంటాయో అన్ని నెగిటివ్ చార్జెస్ ఉంటాయి. కాబట్టి ద టోటల్ చార్జ్ ఆఫ్ దిస్ బాడీ ఇస్ 0. సో దీన్ని చార్జ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక పాజిటివ్ అనే తీసేయాలి, లేకపోతే నెగిటివ్ అనే తీసేయి. పాజిటివ్ తీసేస్తే ఏముంటాయి? నెగిటివ్ ఉంటాయి. అది కూడా చార్జ్ బాడీ అన్నట్టే కదా. ఆ నెగిటివ్ తీసేసిన ఇంకేం మిగులుతాయి? పాజిటివ్ ఉంటాయి. సో అప్పుడేముంటుంది? పాజిటివ్ బాడీ ఉంటుంది. సో అలా న్యూట్రల్ బాడీని చార్జ్డ్ బాడీ చేయాలంటే we have mainly 3 methods. One is by friction, another one by conduction, third one is by induction. చూద్దాం. బై ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ వల్ల ఎలా అవుతుందో చూద్దాం ఒకసారి. ఫ్రిక్షన్ అంటే by rubbing this. See this. Let us take a rod, glass rod, and a silk cloth. It is a neutral body. That is nothing but no charges on it. If by silk cloth, if you rub the glass, the glass may get positively charged, maybe positively charged or negatively charged. So another body is nothing but silk cloth. It may get negatively charged. So what you are doing, ఏం చేస్తున్నావు? సిల్క్ క్లాత్ తీసుకొని గ్లాస్ రాడ్ మీద రబ్ చేస్తున్నావు. రబ్బింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రిక్షన్. By friction, the neutral body, the glass is producing positively charges. The neutral body is silk cloth producing negatively charges. Now it is neutral. ఇది న్యూట్రల్ అంటే చార్జెస్ లేకపోవడం. ఇది న్యూట్రలా? నో. Now it is charged. Now charged body. It is also charged body. Now next one is by conduction. Now let us see. So hope you understood this. So now by friction we made the glass rod charged body, silk also charged body. Now let us go for second one, that is by conduction. Conduction is nothing but contact, touching or contact. అంటే
ఒక బాడీ ఇంకో బాడీ ఏం చేయాలి, చార్జ్డ్ బాడీని న్యూట్రల్ బాడీని టచ్ చేయడం వల్ల ప్రొడ్యూస్ కావాలి. ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. లెట్ ఇట్ ఈస్ ఏ గ్లాస్ రాడ్, previously taken glass rod. What is the charge on the glass rod? Positively charged body. Okay, now let us take a neutral body. This stand anukunde, this neutral body stand, this is neutral is nothing but what? Neutral is nothing but, న్యూట్రల్ అంటే ఏంటిది, దానిలో పాజిటివ్ అయితే ఎంత అయితే ఉన్నాయో నెగిటివ్ కూడా అంతే ఉన్నాయి. అంటే ఇలా పాజిటివ్ నెగిటివ్, సో అది న్యూట్రల్ బాడీ, ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు బై కండక్షన్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు టచ్ దిస్ గ్లాస్ రాడ్ on the neutral body. What happens? Let us see. So neutral body. So by touching it and touch చేస్తున్నప్పుడు some of the charges from the glass rod నుంచి కొన్ని చార్జెస్ దేనికి వెళ్తాయి, న్యూట్రల్ బాడీకి వెళ్తాయి. అంటే అడిషనల్ గా ఏమి ఎక్కువ ఉన్నాయి, పాజిటివ్ చార్జెస్. గ్లాస్ రాడ్ లో ఉన్నాయి పాజిటివ్ చార్జెస్ కదా, గ్లాస్ రాడ్ లో ఉన్న పాజిటివ్ చార్జెస్ ఇదేంటి ట్రాన్స్ఫర్ అయినాయి, న్యూట్రల్ బాడీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. నౌ ఈజ్ ఇట్ న్యూట్రల్ బాడీ? నో. సో దిస్ గ్లాస్ రాడ్ ఈస్ పాజిటివ్లీ చార్జ్డ్ and this body is also positively charged. So ఇది ఇచ్చిపెట్టండి, ఇది ఎలాగో న్యూట్రలే కదా, ప్లస్ మైనస్ కలిసిపోయింది, అది ఇచ్చిపెట్టండి. నౌ ఇట్ ఈస్ చార్జ్డ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో చార్జ్డ్. అంటే ఒక న్యూట్రల్ బాడీని మనం చార్జ్ చేసినామా లేదా, చేసాము. ఎలా చేసాము? బై కండక్షన్. కండక్షన్ ఇస్ నథింగ్ బట్ వన్ చార్జ్డ్ బాడీ, యూ హ్యావ్ టు టచ్ దట్ చార్జ్డ్ బాడీ టు ది neutral body. You have to place the charged body in contact with the neutral body. If you place in contact with the neutral body, some of the charges from the charged body transfers onto the neutral body. Now that neutral body becomes charged body. ఇక్కడ ఏం చేసావు, టచ్ చేసావు కాబట్టి బై కండక్షన్ మెథడ్ అంటాం. న్యూట్రల్ బాడీ చార్జ్డ్ బాడీ అయింది, ఎలా వచ్చావు, టచ్ చేయడం వల్ల, అంటే కాంటాక్ట్ చేయడం వల్ల వచ్చావు. అప్పుడు ఏమంటాం, కండక్షన్ మెథడ్. నౌ నెక్స్ట్ వన్ ఈస్ సో బై ఇండక్షన్ మెథడ్. సేమ్. By induction is nothing but not in contact. You should not place in contact. కాంటాక్ట్ లో ఉండకూడదు. కాంటాక్ట్ లో లేకున్నా గానీ మనం చార్జ్ చేయగలగాలి. ఎలా చూద్దాం. So now take a glass rod which is positively charged. Take a neutral body which has same number of positively charges and same number of negative charges. That is why it is called neutral body. Now if I place this glass rod nearer to that body, so this is positively charged body. So if I bring this neutral body nearer to it, దగ్గరికి, చాలా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, nearer to it, సో వాట్ హ్యాపెన్స్, ఏమైతుందంటే, న్యూట్రల్ బాడీ అంటే ఏంది, న్యూట్రల్ బాడీ అంటే ప్లస్ మైనస్ రెండు సేమ్ ఉండాలి, అవి కంబైన్ అయి ఉంటే న్యూట్రల్ బాడీ, చార్జ్ ఏం లేదు కాబట్టి. సో వాట్ హ్యాపెన్స్, ఇఫ్ యూ బ్రింగ్ ద చార్జ్డ్ బాడీ, వాట్ ఈస్ ద చార్జ్, పాజిటివ్లీ చార్జ్డ్ గ్లాస్ రాడ్ టు నియర్ టు ద న్యూట్రల్ బాడీ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఇట్ అట్రాక్ట్స్ ఆపోజిట్ చార్జెస్. ప్లస్ మైనస్ లో ఇదేం రాడు, ఇది పాజిటివ్ రాడు. అంటే ఇందులో ఉన్న రెండు కంబైన్ అయిన దాంట్లో ఏది అట్రాక్ట్ చేస్తుంది, నెగిటివ్.
నెగిటివ్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఇలాగ ఏమొచ్చేసినాయి, నెగిటివ్ బయటకు వచ్చేది అంటే దగ్గర గ్లాస్ రాడ్ ఎక్కడైతే ఉందో దాని సర్ఫేస్ దిక్కు వచ్చినాయి. ద నెగిటివ్ ఆపోజిట్ ద గ్లాస్ రాడ్ పాజిటివ్లీ గ్లాస్ రాడ్ attracting opposite charges. Therefore, negative charges move to the near the surface of the glass rod. Then what about the remaining charges? That is positive charges. The positive charges repel by the glass rod. ఈ పాజిటివ్ వల్ల ఈ పాజిటివ్ ఏమైతే రిపల్ అవుతాయి కాబట్టి ఈ సర్ఫేస్ కి ఆపోజిట్ సర్ఫేస్ కి వెళ్ళిపోతాయి. ఆపోజిట్ సర్ఫేస్ కి అది రిపల్ చేయబడతాయి. నెగిటివ్ అట్రాక్ట్ చేస్తుంది దాని దిక్కు, పాజిటివ్ ఏమో రిపల్ చేస్తుంది దాని దిక్కు. ఓకే, సో మళ్ళా గ్లాస్ రడ్ తీసేయండి, మళ్ళీ ఏమైతాయి, because we have same number of positive and same number of negative. What happens, మళ్ళీ రెండు కంబైన్ అయిపోతాయి, మళ్ళీ న్యూట్రల్ బాడీ అవుతుంది. మరి న్యూట్రల్ బాడీగా చేయాల్సింది చార్జ్డ్ బాడీ చేయాలి. దెన్ వాట్ వీ హావ్ టు డూ ఈస్, సో డూ దిస్ ఐదర్ నెగటివ్ చార్జ్డ్ బాడీ ఆర్ పాజిటివ్ చార్జ్డ్ బాడీ. ఐఎమ్ డూయింగ్ దిస్. దిస్ ఈస్ కాల్డ్ గ్రౌండింగ్ ఆర్ ఎర్థనింగ్. ఎర్థనింగ్ అంటారు లేదా గ్రౌండింగ్ అంటారు. సో ఇప్పుడు ఏమైతాయి, ఈ ఆల్ పాజిటివ్ చార్జెస్ మూవ్ ఇన్ టు ద ఎర్త్. అంటే ఇప్పుడు పాజిటివ్ చార్జెస్ ఉండవు, అంటే ఏముంటాయి ఆ బాడీలో, ఓన్లీ దెర్ ఆర్ నెగిటివ్ చార్జెస్. సో వాట్ ఈస్ గ్రౌండింగ్ ఆర్ వాట్ ఈస్ ఎర్థనింగ్? ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎక్సెస్ చార్జెస్. ఇలా మనకు కావాల్సినవి ఏంటివి, నెగిటివ్. అవసరం లేనివి ఏంటివి, పాజిటివ్. ఎక్సెస్ అనేది ఏంటివి, పాజిటివ్ చార్జ్. అంటే ఎక్సెస్ అంటే మిగిలిన, కావాల్సిన దానికంటే ఎక్కువ, ఇవి పాజిటివ్. ఎక్సెస్ చార్జెస్ ని ఈ గ్రౌండ్ లకు పంపడాన్ని ఏమంటాము అంటే గ్రౌండింగ్ ఆర్ ఎర్థనింగ్. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎక్సెస్ చార్జెస్ ఇన్ టు ద గ్రౌండ్ ఈస్ కాల్డ్ ఎర్థనింగ్ ఆర్ గ్రౌండింగ్. ఇది by conduction and by induction method. So charge can be developed on a neutral body by three methods. One is by friction, by conduction, by induction. See, if you observe here we are not in placing contact, we are not touching. So even though we are not touching, the charge is developed on neutral body. So this is called by induction method. Now next very important 4 marks question is Coulomb's law. So what is Coulomb's law? Let us see in detail. Very important for 4 marks. Let us take a charge Q1 here and charge Q2 here. Let the distance between two charges is small r. So if both are positive, then what happens? Repel. If one of the charges is attracting, what happens? Sorry, one of the charges is negative, one of the charges is positive. That is unlike charges. If both the charges are same, repel. If both the charges are different, attracts. Am I right or not? That force of attraction or force of repulsion, అంటే ఆ అట్రాక్షన్ ఫోర్స్ ఎంత ఉంది, ఆ రిపల్షన్ ఫోర్స్ ఎంత ఉంది అని చెప్పేది ఎవరు, కూలంబ్స్ లా. కూలంబ్స్ లా. చూద్దాం అదేందో. సో అకార్డింగ్ టు కూలంబ్స్ లా, the force of attraction or force of repulsion between two charges placed at certain distance or at spaced a certain distance is depends on following factors. One is force is directly proportional to product of charges. Attraction force గాని repulsion force గాని దేని మీద డిపెండ్ అవుతుందంటే the product of charges. If the charge size is more, the force of attraction or force of repulsion is more. And
inversely proportional to square of distance between them. If the distance is more, the force is less, of course. అంటే ఫోర్స్ డిస్టెన్స్ పెరగడం వల్ల ఫోర్స్ ఏమైతుంది, తగ్గుతుంది. అలా ఎలా డిస్టెన్స్, స్క్వేర్ డిస్టెన్స్ స్క్వేర్ పెరగడం వల్ల ఫోర్స్ అనేది తగ్గుతుంది. సో రెండు ఒక దగ్గర రాసుకుంటే F is directly proportional to Q1 by Q2 by R square. This is proportion symbol. If you remove proportion symbol, what do you get? You will get one constant. F is equals to K into Q1 Q2 by R square. Here K is equals to 1 by 4 pi epsilon naught. 1 by 4 pi epsilon naught. Therefore, F is equals to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. Epsilon naught is nothing but permittivity of free space or air. Idu cheptanu adi. So what is Coulomb's law? First, Coulomb's law is defined as what? First Coulomb's law gives the value of force, that force of attraction or force of repulsion between two charges. That force of attraction or force of repulsion between two charges is directly proportional to product of charges. అంటే రెండు మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందో దానికి ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే చార్జ్ సైజ్ పెద్దగా అయితే ఫోర్స్, వాటి మధ్యలో ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, అంటే వాటి మధ్య డిస్టెన్స్ ని ఇన్వర్స్ గా ఉంటుంది. అంటే డిస్టెన్స్ పెరిగితే ఫోర్స్ తగ్గుతుంది, చార్జెస్ సైజ్ పెరిగితే ఫోర్స్ పెరుగుతుంది. రెండో దగ్గర రాస్తే you will get, this is proportion symbol. If you remove the proportion symbol, you will get one constant. F is equals to K into Q1 Q2 by R square. So K is equals to 1 by 4 pi epsilon naught. So F is equals to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. So from where you have got this number is, it's a practical one. It's a practical value of K. So what is epsilon naught? Epsilon naught is the permittivity of free space or air. What is permittivity? ఇది ఒక స్పేస్ లో ఉన్నప్పుడు దే ఆర్ ఏబుల్ టు అట్రాక్ట్, దే ఆర్ ఏబుల్ టు రిపెల్. దట్ కాసెస్ డ్యూ టు పర్మిటివిటీ. పర్మిటివిటీ అనేది ఏబుల్ టు అట్రాక్ట్ ఆర్ ఏబుల్ టు రిపెల్, దట్ కాసెస్ పర్మిటివిటీ. ఓకే, అది క్రియేట్ చేయగలగాలి దాన్ని. అలా అట్రాక్ట్ చేసే ఎబిలిటీ, రిపెల్ చేసే దాన్ని అది క్రియేట్ చేస్తుంది పర్మిటివిటీ అనేది. సో దిస్ ఈస్ అబౌట్ Coulomb's law, which is very important and easy one. What is the final answer? F is equals to 1 by 4 pi epsilon naught Q1 Q2 by R square. Okay, so right. What is force? Force of attraction or force of repulsion depends on polarity. Polarity అంటే ఏముంటుంది ఇలా? ప్లస్ ప్లస్ అనుకోండి, ప్లస్ ప్లస్ అయితే ఏముంటుంది? ఇట్ ఈస్ రిపల్షన్ ఫోర్స్. If it is plus minus attraction force or minus minus repulsion force or minus plus attraction force, and this force of attraction is along line joining two charges. Charges ఎటు రెండు చార్జెస్ లైన్ జాయిన్ చేస్తే ఎటు ఉంటుందో ఫోర్స్ దాని దిక్కే ఉంటుంది. సో ద డైరెక్షన్ ఆల్సో చేంజెస్. అది తర్వాత ఫ్యూచర్ లో మీకు నెక్స్ట్ క్లాసులలో వస్తుంది. డైరెక్షన్ ఎటు ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్. కానీ ఆ ఫోర్స్ అనేది అలాంగ్ ద లైన్ జాయినింగ్ టూ చార్జెస్ మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ Coulomb's law.